హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ పీఈ సెట్ అండి బీపీఈడి డిపిఈడి కోర్సులకు సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు. సో 10 సెప్టెంబర్ 2025 నుంచి ప్రారంభమైంది. సో ఎవరైతే బీపీఈడి అదేవిధంగా డిపిఈడి ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ముందుగా రిజిస్ట్రేషన్ పేమెంట్ అనేది పే చేసేసి తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే ముందుగా మనం సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగా 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, అదేవిధంగా ఒకవేళ డిగ్రీ ఉంటే డిగ్రీ మార్క్ లిస్టు, ఇక నెక్స్ట్ క్యాస్ట్ ఇవన్నీ కంపల్సరీగా అప్లోడ్ చేసేసి మీ యొక్క ఫీజు అనేది పే చేయాలి. ఆ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, సో మనకి ఇక్కడ చూడొచ్చు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, నో యువర్ పేమెంట్ స్టేటస్, ప్రింట్ యువర్ అప్లికేషన్, నో యువర్ అప్లికేషన్ స్టేటస్. సో మీరు ఏమైనా సరే లేటెస్ట్ సర్టిఫికేట్లు అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయండి. క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఒకవేళ లేకపోతే మళ్ళీ కొత్త ఉండి కానీ చేయించుకోండి. ఓకే, సో మరి ఇంపార్టెంట్ డేట్ చూద్దాం ఒకసారి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి 10/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉంది. సో వెరిఫికేషన్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ అండి 11/9/2025 నుంచి 14/9/2025. వెబ్ ఆప్షన్స్ మనకి 14/9/2025 నుంచి 16/9/2025. వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి 17/9/2025. సో అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి 19/9/2025 నుంచి అదే డేట్కే మనకి అలాట్మెంట్ సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజెస్ వచ్చేసి 22/9/2025 నుంచి 23/9/2025 లోపల మీరు కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇదండి మనకి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈరోజు. సో ఎవరైనా మీరు బీపీఈడి బీఈడి క్వాలిఫై అంటే మాత్రం కంపల్సరీగా చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుగానే పేమెంట్ చేయాలి. ఆ తర్వాతనే మీ సర్టిఫికేట్లు అప్లోడ్ అయిన తర్వాత వెరిఫికేషన్ అవుతుంది. ఆ సర్టిఫికేట్స్ అన్ని ఓకే అయితేనే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది. సో ఎవరైనా స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు ఉంటే కనుక అంటే ఎన్సీసీ క్యాప్ సో ఇలా ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా వెరిఫికేషన్ అనేది విజయవాడలో చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. ఈ వీడియో ఇంకా ఎవరైనా అప్లై చేసింటే మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి.